ములుగు జిల్లాలోని ప్రసిద్ధిగాంచినటువంటి 4వ శతాబ్దం నాటి బౌద్ధ ఆలయం మనం చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ గ్రామస్తులు వరదపాశం పేరుతో పాయసాన్ని వండి రాతిబండపై పోసి తాకడం ఆనవాయితీ. ఈ వరదపాశం చేయడం కారణంగా పిల్లా పాపలు సుఖసంతోషాలతో ఉంటారు, ఆయుధారోగ్యాలతో ఉండాలి, సమృద్ధిగా పంటలు పండాలి, వర్షాలు కురవాలనేటువంటి వారి యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం ప్రతి సంవత్సరం ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే బౌద్ధ ఆలయాన్ని గుర్తించినటువంటి గ్రామస్తులు ఇటీవలి కాలం లోపల లక్ష్మీనరసింహస్వామి ప్రతిష్టాపన చేసి ప్రతి హోలీ పండుగ పర్వదినాన్న అక్కడ కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహిస్తారు. ఇంతటి మహత్తరమైన ఈ యొక్క దేవాలయాన్ని మనం చూసే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. పురాతన దేవాలయం కొత్తూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. ఈ దేవాలయానికి సుమారుగా దట్టమైన కేకారణ్యంలో 3 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ మనం ఆలయ సమీపానికి చేరుకున్నాం. ప్రస్తుతం ఆలయం దగ్గరటువంటి కోనేరు వద్ద ఉన్నాం. ఈ కోనేరు మనుషుల యొక్క అలికిడి వచ్చింది అని అంటే అది కిందికి పోవడం, క్రమక్రమంగా నీరు తగ్గిపోవటువంటిది మనకు కనబడతా ఉంది. అదే విధంగా గతంలో ఉన్నటువంటి పూజారులు కూడా ఈ యొక్క కోనేరులో నుండి సుమారుగా 30 మీటర్ల లోపలికి వెళ్ళిపోయి స్నానం చేసిన తర్వాతే వచ్చి పూజ నిర్వహించేటువంటి కథలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క లక్ష్మీనరసింహ స్వామిని తలుచుకుని ఇక్కడ ఈ స్వామివారిని కనుక పూజించినట్లయితే అనుకున్న అన్ని జరుగుతాయనేటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం ఇక్కడ గ్రామస్తుల్లో ఉంది. అదేవిధంగా ఈ రోజు వరదపాశమైనటువంటి కార్యక్రమం కూడా నిర్వహించడానికి సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి గ్రామస్తులు ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్ది నిమిషాల్లో ఇక్కడ వరదపాశ కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు. మనం ఏదో చూసే ప్రయత్నం చేద్దాం.
పురాతన ఆలయ చరిత్రను గుర్తించిన గ్రామస్తులు బౌద్ధుల కాలం నాటి ఆలయాన్ని గుర్తించి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. దండక కీకరణ ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి గ్రామస్తులు ముందుకు వచ్చారు. ధూప నైవేద్యంతో ఆలయానికి పునర్వైభవం తీసుకొచ్చారు. నేడు ఈ ఆలయం వద్ద లక్ష్మీనరసింహస్వామికి దీప నైవేద్యం చేస్తూ వర్షాలు కురవాలి, సమృద్ధిగా ఆరోగ్యాలతో పిల్ల పాపలు ఉండాలి, పాడి పంట వృద్ధి చెందాలి అని చెప్పి వరదపాశం అనే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఈ యొక్క ఆలయ విషయత గురించి మనం తెలుసుకునే ప్రయత్నం, ప్రజల మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవునిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన కమిటీ చైర్మన్. ఇక్కడ ములుగు మండలం కొత్తూరు గ్రామంలో దేవునిగుట్టమైన పురాతనమైన 5-6 శతాబ్దానికి సంబంధించిన ఆలయం ఉంది. ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం గల ఆలయం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం కూడా జూన్ మాసంలో వరదపాశం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి జూన్ మాసంలో చేస్తాము. ఇది మా తాత తండ్రుల నుంచి కూడా పూర్వం నుంచి కూడా ఈ ఆచారం అనేది ఇక్కడ ఉన్నది. ఈ వరదపాశం అనేది ఎందుకు చేస్తామంటే వర్షాలు పడడం కోసం, అతివృష్టి అనావృష్టి ఏర్పడకుండా ఇక్కడ పాడి పంటలు అనేటివి పూర్తి స్థాయిలో వర్షాలు ఇక్కడ అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం, ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఇక్కడ వర్షాలు అనేటివి పుష్కలంగా పడి పాడి పంటలు అనేటివి పండడం కోసం అనేది ఇక్కడ వరదపాశ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ వరదపాశ కార్యక్రమం అనేది కొంచెం డిఫరెంట్గా వింత
ఆచారం గత పూర్వీకుల నుంచి ఉన్న ఆచారాన్ని చేస్తాం. ఏం చేస్తామంటే మేము ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామికి గ్రామస్తులు అందరం వచ్చి పాయసం చేసి బెల్లం, పాలు, చక్కెర, నెయ్యి అన్ని కలిపి ఇక్కడ పాయసం తయారు చేసి దాన్ని లక్ష్మీ నరసింహస్వామికి నైవేద్యం పెట్టి ఇక్కడ ఉన్న రాతి బండలపైన ఆ పాయసాన్ని పోసి నాలుకతోనే నాకడం జరుగుతుంది. దీనివల్ల వర్షాలు అనేటి పుష్కలంగా వర్షాలు పడి పంటలు అనేటి పండుతున్న నమ్మకం. ఈ నమ్మకం కూడా ఎప్పటికి కూడా మాకు అదే విధంగా ప్రతిసారి కూడా మేము ఇదే టైంలో రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా కరువు కాటకాలు ఏర్పడినా కూడా మా సరౌండింగ్లో మాత్రం ఎప్పటికీ పంటలు అనేటి పుష్కలంగా పండుతూ మా గ్రామాలు అనేటి పాడి పంటలతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుకుంటూ ఉంటున్నాయి. ఈ నమ్మకం అనేది మా గ్రామస్తులందరి నమ్మకం. దీన్ని మేము ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తున్నాం. పురాతన ఆలయ చరిత్రను గ్రామస్తులు వెలికి తీశారు. 4 శతాబ్దం నాటి బౌద్ధ ఆలయాన్ని గుర్తించినటువంటి ఇక్కడి కొత్తూరు గ్రామస్తులు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన చేసి ధూప నైవేద్యానికి నోచుకోవడానికి శ్రీకారం చుట్టారు.